రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటారు? ఏంటి మీకు జరిగినటువంటి అన్యాయం ఏంటి? చూడండి యాక్చువల్‌గా నేను ఒక ఐటీ ఇంజినీర్‌ని. సో, నేను 5 ఇయర్స్ నుంచి నా సేవింగ్స్ అన్నీ ఇచ్చేసి ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాను. నాది ఫస్ట్ ఇల్లు ఇది. సో, సడెన్‌గా ఇప్పుడు మా మా పాప ఇక్కడే పెరిగింది. పుట్టి పెరిగింది. తన చైల్డ్‌హుడ్ మెమరీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి మావి. సరేనా? సో, సడెన్‌గా గవర్నమెంట్ వచ్చేసి మీ ల్యాండ్ ఇచ్చేసేయండి అంటే చాలా అన్యాయం ఇది. సరేనా? మాకు మీరు కంపెన్సేషన్ ఇస్తా అంటున్నారు. ఆ కంపెన్సేషన్‌తో మా మెమరీస్ ఇక్కడ మేము కొనలేం గదా! మీ కంపెన్సేషన్ తీసుకెళ్ళి మేము ఇక్కడ నుంచి మాకు అన్ని ఆఫీసెస్ దగ్గర మాకు. సో, ఇప్పుడు మీరు సడెన్‌గా మేము మీకు కంపెన్సేషన్ ఇస్తాము. మీరు ఎక్కడైనా వెళ్లి కొనుక్కోండి అంటే ఇలాంటి ప్లేస్ మాకు అస్సలు దొరకదు. సరేనా? మీరు ఏదైనా డెవలప్‌మెంట్ చేయాలనుకుంటే వేరే ప్లేసెస్‌లో చేయండి. ఇక్కడ ఆల్రెడీ గాంధీ విగ్రహం ఉంది. మీరు దాన్ని ఏమన్నా మోడిఫై చేయండి గానీ, దాన్ని మొత్తం వేరే ఏరియాను ఆక్యుపై చేసుకొని మేము ఇంకా పెద్దది కడతామంటే అది చాలా అన్యాయం. ఇంకోటేందంటే మీరు ఏమైనా డెవలప్ చేయాలంటే కొంచెం సిటీని ఎక్స్‌టెన్షన్ చేయండి. సిటీ బయట ఏదైనా ప్లేస్ కట్టండి. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చూసారు మీరు. అక్కడ చూడండి, అక్కడంతా డెవలప్ అయింది. ఇంకొక ఏరియా మీరు పిక్ చేసుకొని అక్కడ డెవలప్ చేయండి. అది మేము అంటే చెప్పేది. వాళ్ళేమంటున్నారంటే మూసీ రివర్ ఫ్రంట్ కింద మేము 2013లో ఉన్న జీవో ప్రకారంగా మేము వెళ్తున్నాము అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. ఆహ్, అంటే ఇప్పుడు మీరు ఆ జియో ప్రకారంగా అంటే దీనికి అన్ని పర్మిషన్స్ ఇచ్చారు గదా! గవర్నమెంటే ఇచ్చింది. మీరు సిటిజన్స్‌కి అన్ని టాక్సెస్ తీసుకున్నారు. ఎవ్రీథింగ్ తీసుకున్నారు. గవర్నమెంటే అన్నీ చేస్తుంది. ఇప్పుడు మేమే అకార్డింగ్ టు రూల్ ఎళ్తున్నామంటే అది ఎంతవరకు న్యాయం చెప్పండి? అంటే మీరిక్కడ తీసుకున్నటువంటిది మీ సొంత పైసలా? లేకుంటే లోన్‌ల ద్వారాగా తీసుకున్నారా? మేము సగము సేవింగ్స్ తీసుకున్నాము. సగం లోన్. యాక్చువల్‌గా మేము 60% లోన్‌లోనే వెళ్ళామండి. 60% లోన్ ఉంది. 40% మేము మా సేవింగ్స్ ఇనిషియల్ అడ్వాన్స్ ఇచ్చి తీసుకున్నాం. అండ్ ప్రాపర్ లీగల్ డాక్యుమెంట్స్‌తో వెళ్ళాము. మేము టాక్స్ కడుతున్నాము, లైట్ బిల్ కడుతున్నాము, వాటర్ బిల్ కడుతున్నాము. ఎవ్రీథింగ్ మేము గవర్నమెంట్‌కి ఏమేమి టాక్సెస్ ఉన్నాయో అన్నీ కడుతున్నాం. అన్ని వేల కోట్లతోటి గాంధీ స్టాచ్యూని నిర్మిస్తామని అంటారు. దీన్ని ఎలా చూడొచ్చంటారు? అది చాలా అసలు ఎంత పిచ్చి ఆలోచన అంటే ఇది. మీరు చూస్తే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎప్పుడైనా మీరు వర్కింగ్ అప్పుడు మండే నుంచి ఫ్రైడే మధ్యలో మెహందీపట్నం నుంచి గచ్చిబౌలికి ఒకసారి వితౌట్ ఎనీ మీ కాన్వాయ్‌తో ట్రావెల్ చేసి చూడండి. నియర్ 1 అవర్ పడతదండి. ఎంత ట్రాఫిక్ జామ్ అయితది దివ్యశ్రీ సెజ్ దగ్గర. మీరు ఆ రోడ్లను బాగు చేయండి. కొంచెం ఫ్లైఓవర్స్ ఎయండి. మెట్రో కనెక్టివిటీ పెంచండి. ఇదేంటి గాంధీ స్టాచ్యూ కడితే ఎవరికి లాభము? ఎవ్వరికీ లాభం లేదు. ఒక కామన్ సిటిజన్స్‌కి అస్సలు దేని వల్ల లాభం లేదు. ఈ ఐటీ ఈ ఉద్యోగస్తులకు టాక్స్‌లు వేలు కోట్లు లక్షలు కడుతున్నారు ఐటీ ఎంప్లాయీస్. వాళ్ళకి ఏదైనా మంచి సౌకర్యం కదిలించండి. ఏంది ఎంత ట్రాఫిక్ ఉంటది మార్నింగ్, ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతాయి మార్నింగ్. సో, అది నేను మూసీ సుందరీకరణకి 1,00,000 కోట్లతోటి డెవలప్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చంటారు మరి? 1,00,000 అసలు మీరు ఆ 1,00,000 ఎన్ని అదర్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఇష్యూని మీరు మూసీని అసలు సుందరీకరణం చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్ అండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, అన్ని డ్రైనేజెస్ దీంట్లోనే కనెక్టెడ్ అవుతున్నాయి. మీరు ఎంత ఇంప్రూవ్ చేయాలనుకున్నా లాస్ట్‌గా ఆ డ్రైనేజ్ వాటర్ దీంట్లోకే వస్తాయి. ఎన్ని ఫ్యాక్టరీస్ వాటర్ వేస్టేజ్ అంతా దీంట్లోనే కలుస్తుంది. అంటే గతంలో బీఆర్ఎస్ పరిపాలన కూడా 10 ఇయర్స్ జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పాలన 2 ఇయర్స్ అవుతుంది. ఎందుకు గత పాలకులు ఈ యొక్క మూసీ సుందరీకరణ అనే అంశం తీసుకురాలేదు? ఎందుకు ఇలాంటి స్టాచ్యూలు కూడా ఆలోచించలేదంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీలో మీరు చూస్తే హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు. దే కెనాట్ ప్యూరిఫై దిస్ వన్. అంటే వాళ్ళకి తెలుసు ఇది సుందరీకరణ చేయలేరు అనేసి. సో, అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే జస్ట్ దే విల్ డూ వాట్ అంటే ఎంతవరకు దీన్ని క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేసి మంచిగా వాటర్ పోయేలాగా, వాటర్ లాగింగ్ కాకుండా ఎప్పుడైనా పెద్ద వర్షాలు పడినా నీళ్ళు ఆగకుండా వాళ్ళు చేశారు. బికాస్ దే ఆర్ ఎడ్యుకేటెడ్. వీళ్ళేంటి సుందరీకరణ చేసాము. అసలు మీరు ఫస్ట్ దీన్ని సర్వే కూడా చేయలేదు. మీరు సుందరీకరణ చేస్తాము, 1,00,000 కోట్లు ఖర్చు పెడతామంటే అది న్యాయం కాదండి. అంటే ఇప్పుడు మీకు కాంపన్సేషన్ నష్టపరిహారం ఇస్తా అంటున్నారు. నష్టపరిహారం ఇస్తా అన్నప్పుడు మీ అభిప్రాయం ఏంటి? ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఆ మాటల్ని? నష్టపరిహారము చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నష్టపరిహారం అనేది అసలు అది సొల్యూషనే కాదు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు సీఎం గారు పుట్టి పెరిగిన ప్లేస్‌లో ఆ ప్లేస్‌ని బుల్డోజర్‌తో కూల్చేసి ఏదైనా కడతామంటే ఆయన ఇస్తాడా? ఇయ్యడు కదా! ఎందుకంటే ఆయన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, వాళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లో కూల్చేసి ఇట్లాంటివి ఏదైనా చేస్తామంటే ఆయన ఇస్తాడా ఆయనది?
ఇయ్యడు. ఎందుకంటే అది ఆయన మెమరీస్ ఉన్నాయి కాబట్టి. మేము ఎలా ఇస్తాము? ఇక్కడ మేము 15 ఏళ్ల నుంచి ఉంటున్నాము. మా పిల్లలు ఇక్కడే పుట్టి పెరిగారు. మాకు స్కూల్ కనెక్టివిటీ దగ్గర ఉంది. మా పిల్లల స్కూలు నియర్లీ ఇక్కడ నుంచి అన్ని 2 కిలోమీటర్స్ కనెక్టివిటీలోనే ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన నష్టపరిహారం మనకు ఇవన్నీ ఇస్తదా? ఇవ్వదు. అంటే మీరు చేస్తున్నటువంటి నిరసన ఏదైతే మీ ఆవేదన ఉందో ప్రభుత్వం పట్టించుకోలేదనుకోండి, ఏంటి మీ భవిష్యత్ కార్యాచరణ, ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? మా ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? మేమైతే అసలు తగ్గేదే లేదు. మేము అసలు మా ప్లేస్ ఇవ్వము. మా ఫ్లాట్స్ జోలికి రానివ్వము. దాని తర్వాత వాళ్ళకు తెలుసు ఫ్యూచర్‌లో ఏ పార్టీ ప్రజల్ని ఎదిరించి గెలిచింది లేదు. దే కెనాట్ డూ ఎనీథింగ్. అంటే లీగల్గా ఏమైనా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి మీ అసోసియేట్ తరపు నుంచి కానీ మీ ఆల్ ఓనర్స్ అసోసియేషన్ తరపు నుంచి? మేము ఆల్రెడీ లీగల్‌గా ప్రొసీడ్ అయ్యామండి. మేము వెయిట్ చేస్తున్నాము ఫర్దర్ ఏం రిజల్ట్స్ వస్తాయనేసి.